నడుస్తున్నదే శ్వాస మీద. శ్వాసే ప్రాణం. ఆ ప్రాణవాయువునే నీకు దాని గురించి తెలిస్తే నీకు ఇబ్బంది ఉండదు. కానీ శ్వాస ఎక్కడికి బాడీలోకి ప్రయాణం చేస్తుంది, ఎక్కడికి బయటకు వదులుతుంది అని దాన్ని సోహం అని కూడా అన్నారు. సోహం అంటే తీసుకోవటం, వదలటం. అందుకని ఈయన శ్వాస మీద ధ్యాస పెడితే ఆ ధ్యాసని మనసుని ఏకాగ్రతపరచడానికి మాత్రమే అది పనికి వస్తుంది. నీవు అలా అనేక రకమున్న ఆలోచనలు అన్నింటిని ఒకటి చేస్తే ఆ తర్వాత కొన్నాళ్ళు చెయ్యగా ఆ ఆలోచనలన్నింటిని ఏం చేస్తూ ఒకటైన తర్వాత ఇంకా చేస్తూ ఉంటే ఆ ఒక్కటి కూడా మాయమవుతా ఉంది. ఆ నామం మాయమవుతుంది, జపం మాయమవుతుంది. వీటన్నింటికి ఏం జరిగిద్దంటే నువ్వు ఈ చేసే ఆలోచనలన్నింటికి కూడా నువ్వు సాక్షిగా కూర్చుంటావు. అంటే అప్పుడు దేహం నీవు కాదు, ఆలోచనలు నీవు కాదు, ఏమీ నీవు కానీ సాక్షిగా మారిపోతావు. అలా సాక్షిగా అలవాటు పడ్డ మనసు అది ఆత్మదర్శనం పొందుతూ ఉంటుంది. ఎందుకంటే మనసు అనేది అలలాంటిది, సముద్రం ఆత్మ లాంటిది. ఆత్మలో నుంచి వచ్చిన అలే ఊకి ఎగిసిపడి అది చంద్రవందరగా మనల్ని కోతిలాగా తయారు చేస్తుంది. కాబట్టి ఆ మనసు అనే దాన్ని ఎక్కడ పుడుతుంది, ఎక్కడ లేస్తుంది, ఏంటి అసలు మనసు అనేది ఏమిటి అనే దాన్ని మనసు మీద మనసు పెట్టడమే సాక్షిగా చూడటం. నీ మనసు మీద నీవు మనసు పెడితే నీవు చూస్తూ ఉంటే ఏ భావాలోచనలు నీవు కావు అనేది నీకు స్పష్టంగా తెలుస్తుంది. అవన్నీ నిన్ను ఆడిస్తున్నాయి అనేది నీకు అర్థమవుతుంది. వాటికి నీవు బాగు సాక్షిగా ఉండి అప్పుడు నీకు అలా ఉన్నప్పుడు నీవు ఆత్మగా మారు. నీవు ఆత్మగా మారితే ఏమవుద్ది? వాటన్నిటికి నువ్వు యజమాని. నిన్నటిదాకేం వాటికి నువ్వు దాసుడు, కానీ నీవు ఆత్మమైన తర్వాత నువ్వు యజమాని అయిన తర్వాత నువ్వేమి చేయాల్సిన పనులా సాక్షిగా చూడటం అంటే ఏంటంటే నిన్న ఒక చిన్నపిల్లగాడు మా నిలబడి చూస్తున్నాను. చిన్నపిల్లగాడు వచ్చి ఒక కొంతలో మట్టి నుండి తీసుకొని రాసుకోవాలి. వాడు నన్ను చూసేసరికి అది తప్పు అనిపించేవాడు పక్కన పడేసి. అంటే చూస్తే చాలు. ఇప్పుడు కుక్క ఉంది, ఆ సునకం అనేది ఇక్కడికి వచ్చిన మనం చూస్తున్నామంటే అదేం తీసుకోదు. కొన్ని మొదటికి వస్తే అవసరాన్ని బట్టి. ఇంట్లోకి పోయేటప్పుడు ఎక్కడైనా చూడండి, ఎవరైనా దారిని పోయే దొంగను చూడండి. వాడు ఇంట్లోకి రావాలంటే వాడు చూస్తున్నారా, చూస్తే చాలు, నువ్వేం చేయాల్సిన పనులు. ఇప్పుడు ఒక గోడ మీద కూర్చొని మీరు అలా ఉండండి, ఏం మాట్లాడవాకండి. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరినీ చూడటం, ఈయనకు మాత్రం అందరి గురించి తెలిసింది. అక్కడ గొడవలో పోయి పాల్గొన్నాడు, కత్తులు పట్టుకున్నాడు, కటార్లు పట్టుకున్నాడు, యుద్ధంలో ప్రదర్శించిన వాళ్ళకి మాత్రం ప్రదర్శనే తెలిసింది, కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ సాక్షిగా కూర్చున్న వాడికి సాక్షి అనేది అంత గొప్పది. అందుకే మనం సర్వాంతర్యామి, సర్వసాక్షి, సర్వాధారుడు, సచ్చిదానందము. సచ్చిదానందం అంటే ఏమిటి? సత్తు చిత్తు ఆనందం. సత్తు చిత్తు ఆనందం. సత్తు అంటే ఉనికి, చిత్తు అంటే మనసు, ఆనందం. అందుకే సత్తు చిత్తు ఆనందం అనేవి శాంతి, ఆనందం, మోక్ష, జ్ఞానం. ఈ మూడు అనేది అవి మూడు కావుండవు, మూడు ఒకటిగానే ఉండవు. అందుకని ఇవి మనం పొందాలంటే ధ్యానం ద్వారా మాత్రమే. మహాత్ములు ఎంత భజన చేయి, ఎన్ని నామకీర్తనలు చేయి, నువ్వు ఏమి చేసినా జ్ఞానం అనేది మాత్రం బాగా రావాలంటే అది ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. మహాత్ములు అందరూ మనకు సాధన చేశారు. దాంట్లో నీ మనసు మీద మనసు పెట్టి నిన్ను నిలువెల్లా ఒలిసినట్లుగా నీవు సాక్షిగా మారి నువ్వు అసలు ఏమీ కాని శూన్యానికి మారిపోతే నువ్వు ఎంత శూన్య దర్శనం చేస్తూ ఉంటావో అంత పరమాత్మగా మారిపోతా ఉంటావు. అంటే శూన్యం అంటే అసలు లేకుండా ఏదిపోయిందో అంతా అదే ఉన్నది. ఇదే ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. అది నువ్వు లేదు అని ఎంత లేదు 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 మనకి లేదో వాక్ ఒకటి ఉన్నది. నేతి 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 అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసుకుపోతూ ఉంటుంది. ఏది కాదంటే ఏది కానిదే అని అక్కడ లాస్ట్లో ఎక్కడో కలిగింది. అందుకని మనం ఆ ఏమీ కాని దానిని ఏమీ కానిది ఆత్మయ్యను. దీన్ని ఎక్కడ చూస్తాం మనం? అవస్థానత్రయములు అంటే మూడు. ఏమిటి? జాగృతి, స్వప్నం, సుషుప్తి. నిత్యం మనం అనుభవించేటువంటి ఈ మూడు. ఇప్పుడు మనందరం మెలకువలో ఉన్నాం, చక్కగా ఉన్నాం, అన్నీ చూస్తాం, వింటాము, బాగున్నాయి. కానీ ఇంటికి పోయి పడుకోగానే ఇవేవి గుర్తుంది. ఈ అవస్థ వెళ్ళిపోయింది. అక్కడ స్వప్న అవస్థ మొదలైంది. నిన్న నాకు చెప్తుంది, కళ్ళలో నాకు ఇటు జరిగింది అటు జరిగింది, ఎవరో వచ్చారు ఏదో బాధ పెట్టినారని. మరి ఇల్లో లేదుగా, అంటే కళ అనే వ్యవస్థ ఉన్నది. అలాగే గాఢ నిద్రలోకి పోయింది, కానీ ఈ కళ వ్యవస్థ కూడా లేదు. అప్పుడు అక్కడ ఏమీ లేదు, అక్కడ నువ్వు మాత్రమే ఉన్నావు. కానీ అది నీవని నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు లేకపోతే ఇవన్నీ నీకు ఎట్ట తెలుసు జరిగింది? ఆ ఉన్నదే నీవు, అదే ఆత్మ, అదే దైవం అని చెప్పి మహాత్ములు ఇవన్నీ దృష్టి పెట్టాలంటే ఇవన్నీ నిత్యం అనుభవిస్తూ ఉంటాం, కానీ మనకు తెలియదు. తెలియాలంటే మనకి చక్కగా గురుమోహత కొన్ని వినాలి, శాస్త్రజ్ఞానం, దాంట్లో తత్వ విచారణ చేయాలి. తర్వాత మూడోది ఏంటంటే చక్కగా
అంతరంగ పరిశోధన అనేది చాలా అవసరం. దానికి తోడు ఇవన్నీ నిలబడాలంటే భక్తి కొంత అవసరం. ఈ 4 ద్వారా మాత్రమే మానవుడు సాధించగలడు. దానికి ధ్యానం అనేది ఓను ప్రక్రియ, అంటే ఎవరికి వాళ్ళు మాత్రమే చేసుకునేది. ఇది ఇంకొకరు చెబితే చేసేది కాదు, ఇంకొకరు షూట్ చేసేది కాదు, ఇదేదో ఫ్యాషన్ కాదు. కానీ దాని మీద ఆరోగ్యం బాగుంటుందని అది ఇదని రకరకాలు చెప్తా ఉన్నారు. ఆరోగ్యం అనేది ఏమిటంటే నీ మనసు ఎప్పుడైతే కుదుటపడిద్దో అసలు రోగాలు మొత్తం మనసుకే. ఎన్నిసార్లు అవసరమైతే నేను ఇట్లా కొంతమంది వెళ్తే హాస్పిటల్కి ఏం ఆలోచిస్తాను, ఏం ఆలోచనలు ఏమున్నాయి నీకు అని అడుగుతాను ఎక్కువ మంది. ఎందుకంటే చిన్న వయసులో ఎందుకు నీకు అట్లా ఉంటున్నాయి అంటే ఆలోచనల వల్లే వీళ్ళకి మానసిక రోగమే తప్ప బాడీలో ఏ రోగం లేదని చెప్పి వాడు 10,000 పరీక్షలు వ్యవధాన్ని చేయించి మనం పంపిస్తాము. అంటే ఏంటి, మనసుకే సగం రోగాలు ఉన్నాయి. మనసు అనేది కానీ కుదుటపడితే, మనసు అనేది శాంతిని పొందితే, మనసు అనేది ఎప్పుడు సంతృప్తిగా ఉంటే, మనసు ఆనందంగా జీవించగలిగితే ఆ మనసుకి సగం రోగాలు తగ్గిస్తాయి. సరే వయసు రీత్యా లేకపోతే దానికి ఏదైనా బాడీ ట్రబుల్, వంశపారంపర్యంగా వచ్చినటువంటి రిలేషన్ ప్రకారం అవి కొన్ని వస్తే రావచ్చు, దాన్ని నువ్వేం మార్చలేవు. కానీ అది మనసు అనేది చాలా ముఖ్యమైనదని చెప్పి మన మహాత్ములందరూ తేల్చారు. మనసే మనిషిని బుద్ధుణ్ణి చేస్తుంది, మనసే మనిషిని బుద్ధుణ్ణి చేస్తుంది. ఇది బుద్ధుడి సూక్తి, జీవితం మొత్తం సారాంశం. అందుకని మనసే అన్నింటికి కారణం, మూలం అని చెప్పి మహాత్ములు కనిపెట్టారు. అట్లాంటి మనసు ఎక్కడుంది అని దేవులాడితే మనసును చూయించలేము, లేదా అంటే మరి ఉన్నది. అట్లా విచిత్రంగా మనసు ఉన్నది. ఆ మనసును కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలంటే మన మనసు ద్వారానే మనసును కనుక్కోవాలి. మనసుకి మనసునే సాక్షిగా చూసి తెలుసుకోవాలి. ఇది మనకి ధ్యానం అనే దాంట్లో మహాత్ములు వాళ్ళు ఏకాగ్రత ఒంటరిగా రోజులు తరబడి దాని మీద చేస్తూ దాని ద్వారానే వాళ్ళు ఏం ధ్యానం చేసినా ఏం చేశారు మహాత్ములు అందరూ. బుద్ధుడు చేశాడు, పత్రిజీ గారు చేశారు, ఎవరు చేసినా ఏం చేశారు, ధ్యానం చేయడం వల్ల ఏమొచ్చిందంటే వాళ్ళకి జ్ఞానం వచ్చింది. జ్ఞానం అంటే ఏమిటి, మంచి చెడు విచక్షణ జ్ఞానం ఒక పద్ధతి, మంచి చెడుకు అతీతమైన జ్ఞానం ఒక పద్ధతి. అందుకని వాళ్ళు మంచి చెడుకు అతీతమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత మళ్ళీ సమాజంలోకే వచ్చారు వాళ్ళు. ఎందుకంటే సమాజానికి చెప్పాలి కదా మంచి చెడు. మరి నేను అయ్యా ఏదో రకంగా భగవంతుడి అదృష్టమో నా కృషి ఫలమో, ఎక్కువగా పూర్ణమైన జ్ఞానం ఉన్నవాడు భగవంతుడని అనాల్సిన పని లేదు. ఎందుకంటే తన జీవితం తన చేతుల్లో ఉంది. నువ్వేం కావాలనుకుంటే అది కావచ్చు. భారతం మీరు సంపూర్ణంగా చదవండి, 1700 శ్లోకాల గ్రంథం, నిజ జీవితం అది. ఇప్పుడేం జరుగుతుంది అన్నీ అందులో ఉన్నాయి. అందులో ఏం జరిగినాయి మొత్తం ఇప్పుడు అయ్యే జరుగుతుంది, ఏం కొత్తగా ఏం జరగట్లా. కాబట్టి నీవు ఏమి కావాలనుకున్నా నీ చేతుల్లో మొత్తం ఉన్నది. ఇందాక మనం చెప్పుకున్నాం కర్మత్రయం అంటే ఏమిటి, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. 3 కర్మలు ఉన్నాయి మనిషికి. 3 కర్మల సంచితం అంటే ఏమిటి, ఇవాళ చేసింది రేపుడికి మారిద్ది. అది దీన్ని జన్మలుగా చేసుకుపోవచ్చు. నేను జన్మలుగా కాకుండా అసలు ఈ జన్మలోనే అన్ని జన్మలు ఉన్నాయి. ఇంకొక జన్మల తర్వాత పక్కన పెడదాం. ఈ జన్మలోని వాళ్ళు నువ్వు చేసినటువంటి మంచి చెడు రేపు పొద్దుట కలిసి సంచితం అయ్యి బ్యాంకులో అకౌంట్ అప్పో లేకపోతే మన డబ్బులాగా తయారవుతుంది. ప్రారంధం అంటే ఏమిటి, ఈ క్షణం నువ్వు చేస్తున్నటువంటిది. ఇప్పుడు మనకు ఏదన్నా గ్రామంలో అనుకోకుండా మన కుటుంబంలో ఏమైనా జరిగితే మనం చాలా మంది స్త్రీమూర్తులను చూస్తాం, కూర్చొని బాధపడతా ఉంటాం, ఏందో నా కర్మ అన్నాడు. అంటే అర్థమైంది, నా కర్మ అంటే నేను చేసిన పనే నాకు వచ్చింది, కానీ దాని అర్థం వాళ్ళకి తెలియదు. అందుకని నేను చేసిన కర్మే నాకు వచ్చింది కాబట్టి ఈ కర్మే, మరి ఈ కర్మ ఎట్లా పోవాలి. అందుకని తర్వాత ఏమిటి, సంచితం, ప్రారంధం, ఆగామి అంటే రేపు రాబోయే. అంటే ఇవాళ మనం ఒక విత్తనం నాటామనుకోండి, ఆ చెట్టు పెరిగి పెద్దది 6 నెలలకు మనకి ఈరోజు ఒడ్లు వస్తాయి. అంతే తప్ప ఇవాళ వేస్తే రేపు ఏం రావు. కాబట్టి ఇట్లా నువ్వు చేసిన ఫలాలే మనం 22 ఏళ్ల క్రితం జ్ఞానం అంటే ఏమిటి, దేవుడంటే ఎవరు, నేనంటే ఎవరు, నాకు ఆయనకున్న సంబంధం ఏమిటి, సత్యం అంటే ఏమిటి, ఇదే నాకు ఆధారం. సత్యం అంటే ఏమిటి, నువ్వెవరివి నేనెవరిని, ఇది నా ప్రశ్న. నువ్వు నాకేమెత్తావు, నేను యాచకుండా కాదు నీ దగ్గర అడుక్కోవడానికి. నాకేం పని, నాకు హక్కు ఉంది నీ దగ్గర. నీకు వారసుని కావాలి, యాచకుండా నేను ఎందుకు అవుతా? కృష్ణుడికి నేను వారసుడిని, యాచకుడిని కాదు. కాబట్టి నేనెవరిని నువ్వెవరి, నీకు నాకున్న సంబంధం ఏమిటి, అసలు సత్యం ఏమిటో చెప్పు ముందు నాకు అని ఈ రకమైన సంభాషణతో చేస్తే ఆయన సత్యం తెల్ల చక్కగా చెప్పడం. ఎందుకు చెప్పడం, మనం ఏ రోజు ఏం చేస్తున్నాం అంటే వ్యాపార సంబంధాలు పెట్టుకుంటున్నాం స్వామివారి. వ్యాపారం పెట్టుకుంటే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. కృష్ణుడు లాంటి వాడు ఎంత జ్ఞాని అనుకున్నాం, నేను దగ్గరకు వస్తే ఎవడన్నా కాస్త జ్ఞానం భిక్ష పెట్టి స్వామి అని అడుగుతాడేమని పాప ఆయన ఎదురు చూస్తూ ఉంటాం. ఎవడు జ్ఞానం అడగరు. ఆ పిల్లలు పోయారు, పిల్లలు జాబులు, అమ్మాయిల పెళ్ళిళ్ళు, ఏదో భౌతికమైనటువంటి కోరికలు. ఆయనకి 8 మంది భార్యలు,
చక్కగా జాకాడు. మళ్ళీ 16,000 మంది గోపికలని మళ్ళీ అది ఒకటి ఉన్నది, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మరి ఇట్లా అనేక రకమైనగా ఉన్నాయి. ఆయన కళ్ళ ముందే 70 మంది దగ్గర చనిపోయారమ్మ కొడుకులు. చనిపోయినా కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు, నా కాలం నట్టుకుపోతుంది. ఏం చేస్తాడు ఆయన? ఎందుకంటే జ్ఞానం తెలిసిన వాడు జరగాల్సిన క్రియ జరుగుతుంది. దాన్ని నువ్వు కాలమయం అనేది అది దాటరానిది. అది వ్యాసమారి చెప్పిన మాట. కాలమయం అనేది దాటరానిదయా ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఓపిక పట్టు, వరాయించు. ఇది ఎందుకంటే ఫస్ట్ మొత్తం చెప్పాడు, నీ వల్లే ఇదంతా సృష్టి జరుగుతుందయ్యా, నువ్వు దండించాల్సింది దండించట్లేదు, మమకారం వల్ల ఇదంతా జరుగుతూ ఉన్నది, అహంకారం వల్ల ఇదంతా జరుగుతూ ఉన్నది, మోహం వల్ల ఇదంతా జరుగుతూ ఉన్నది, కాబట్టి నువ్వు ఇలా చేయకూడదని చెప్పాడు. చెప్పి అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఏం చెప్పిండంటే, ఇది దాటరానిది, కాలం అనేది నువ్వు దాటరానిది, నువ్వు దాన్ని ఓర్పుతో సహనంతో నువ్వు దాన్ని నిగ్రహించుకో, మొత్తం నీ కొడుకులు మొత్తం యమలోకానికి వెళ్ళిపోతా అని చెప్పి. కాబట్టి ఎందుకు జరిగిందంటే భారతం చక్కగా తెలియజేస్తుంది, వాళ్ళ వంకర బుద్ధుల వల్ల వాళ్ళే పతనమయ్యారే తప్ప దానికి ఎవరు కారణం కాదు అని చెప్పి తేల్చారు. అందుకని మనం చేసుకునేదే మనకు వస్తుంది కాబట్టి మనం చక్కగా మరి ఇవన్నీ రావాలంటే ఇట్లాంటి మహాత్ములందరూ మనకి వారి జీవితాలు మొత్తం దారపోసారు. మనం కాసేపు సమయం పెట్టడానికే ఇబ్బంది పడుతున్నాం. మరి ఇంతమంది జనాలు ఉన్నా పెద్ద కొత్త 10 మంది తల్లులు మీ రచనందుకు మీ అందరికి ముందు నమస్కారం పెట్టుకోవాలి. ఈ రకంగా మరి చేసుకోవాలి. ఇవన్నీ ధ్యానం ఇంకా లోతైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ధ్యానంలో ఎన్నో రకాల పద్ధతులు ఎన్నో ఉన్నాయి. నేను ఏంటంటే ఒక తూకీగా మీకు కోసం చెప్పడమే కానీ అవి మనం పర్సనల్గా కూర్చుంటే మైకులు లేకుండా కూడా దగ్గరగా కూర్చుంటే ఒక్క మనిషిన్నా చాలు, మనసు ఇప్పి అంత హాయిగా మాట్లాడుకోవచ్చు, నలుగురున్నా మాట్లాడుకోవచ్చు. అప్పుడప్పుడు అందులో ఎన్నో విషయాలు మనం మహాత్ములు పొందుపరిచారు ఆ పద్ధతులు. వాటిని మన అనుభూతిలో మనం తెచ్చుకోవచ్చు, మనం సాధన చేసుకోవచ్చు, మనం వాటిని సాధించవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. అందుకని ముఖ్యంగా మీరందరూ చక్కగా చేసుకోండి. కార్యక్రమం అనేది ఇది నమ్మొచ్చు అని చెప్పారు కృష్ణుడు. నిందా మనం చెప్పుకున్నాం, ఆయన్ని యాచించవచ్చు. మనం యాచించడానికి ఆయన యజమానిగా ఉండడానికి అర్హత. అందుకే కదా మనం ఇంత పెద్ద దేవాలయం కట్టుకున్నది. కాబట్టి ఇవన్నీ కూడా మనం నమ్మాలి, మనం చేసుకోవాలి. మన యొక్క విలువల్ని కన్నింటినీ కాపాడుకోవాలి. ఇప్పుడు దాకా చెప్పుకుంది మనం తత్వం. ఇప్పుడు మళ్ళీ మనం మంచి చెడు విధానంలోకి వస్తే వీటన్నింటిని మనం పరిరక్షించుకుంటూ చక్కగా మంచి మంచి కార్యక్రమాలు పెద్దగా పెంచుకోవాలి. ఈ కార్యక్రమాల్లో భాగంగా మనం అప్పుడప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు, ఎందుకంటే మన భారతదేశానికి గురువు అనే పదానికి గొప్ప అర్థం ఉండదు. ఇవాళ పత్రిజీ గారు మీ అందరూ తెలిసిన వాడేగా, ఆయన కూడా మనలాగే జన్మించాడు. కానీ ఒక మౌనమైనటువంటి స్థానాన్ని అలంకరించి ఎంతోమందిని ఆయన మార్గం వైపు మంచి వైపు నడిపించాడు. ఎంతోమంది తాగేవాళ్ళని, తిరిగేవాళ్ళని, జీవహింస చేసేవాళ్ళని, ఇట్లా సఖ్యత లేనటువంటి దంపతుల్ని అట్లా ఆయనకి ఎంతమందిని ఆయన ఆదర్శంగా తీసుకొని బాగుపడ్డారు. ఎందుకంటే మంచి అనేది అంత గొప్పది. అందుకే బుద్ధుడు ఆయన జీవిత సారం అంతా 3 ముక్కల్లోనే తేల్చాడు. బుద్ధం చరణం గచ్చామి, బుద్ధం అంటే సత్యం తెలుసుకో. ధర్మం చరణం గచ్చామి, ధర్మంగా నడుచుకో. సంఘం శరణం గచ్చామి, సంఘం అనేది గొప్పది. ఎందుకంటే ఈరోజు సంఘం బాగలేదనుకోండి, బయటికి పోతే మన భార్యలు వాళ్ళతోనే కలిసి ఉంటున్నారు, మన పిల్లలు వాళ్ళతోనే కలిసి తిరుగుతున్నారు, మన భర్తలు వాళ్ళతోనే బజార్లో రకరకాల వ్యసనాల్లో గురవుతా ఉన్నారు. అల్ప ఆయుష్ 30-35 ఏళ్ళకి చాలామంది మరి మగపిల్లలు ఈరోజు మద్యం సేవించి పల్లెటూరులో చూస్తుంటే కడుపు ధరకపోతుంది. ఎట్ట బతుకుతుర్రా పాపం తల్లులు, చిన్న వయసు అంతా 10 ఏళ్ళు పిల్లలు కూడా నిండకుండా ఈ సంవత్సరం 5-6 పిల్లలు అలా జరిగితే ఎంత దారుణంగా ఉన్నది. నిన్ననే ఒక వ్యక్తి అంతా వాళ్ళు 30-35 ఏళ్ళు కూడా వయసు లేదు, ఆత్మహత్య చేసుకొని కానీ మా అమ్మాయికి 2 పిల్లలు. ఎట్లా బ్రతకాలి పాపం వాళ్ళు? జీవితం ఎలా నెట్టకు రావాలి వాళ్ళు? వీటన్నింటి కారణం ఏమిటి? దుర్వ్యసనాల వల్ల మనిషి పతనం అవుతా ఉన్నాడు. ఇవాళ ఒక మంచి వ్యక్తి మారితే ఎంత మార్పు ప్రపంచాన్ని మనం మార్చగలుగుతున్నాం, ఎంత చూస్తున్నాం. మార్చాలనుకోవట్లా, నేను మారటంలోనే మారిపోతుంది అది. ఒక వ్యాపారస్తుడు ఆయన అర్చక స్వామి మన కోసం కూర్చోడు, కానీ ఆయన బ్రతుకుదేరు కోసం అర్చకత్వం చేయడం వల్ల ఆయన మనం రావడం, చక్కగా కార్యక్రమాలను దర్శించడం, స్వామివారిని ఆయన మనం బ్రతికించడంలో మనం బ్రతుకుతున్నాం, మనం ఆనందపడుతున్నాం. ఈ సృష్టి అంతా ఒకళ్ళు బ్రతుకుని ఇంకొకళ్ళకి ఇంక్లూడ్ చేశాడు స్వామి. ఎందుకంటే నువ్వు నీ కోసం బ్రతుకుతానంటే నీ కోసం బ్రతికినా కూడా 10 మందిని బ్రతికించాల్సింది. అట్లా
పెట్టాడు కాబట్టి ఇవన్నీ మనం చేసుకోవాలంటే మంచి సమాజ నిర్మాణం జరగాలి. అలా ఎప్పుడైతే జరిగిద్దో మనం హాయిగా సుఖంగా మన కుటుంబం రానున్న తరాలు ఇవన్నీ బాగుంటాయి. మనం ప్రతి మనిషి ఏంటంటే ఈరోజు ధనం సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని పిల్లలందరూ తప్పులేదు, సంపాదించండి, కానీ ఇతరులలాగా చెప్పాల. మనకి 4 పద్ధతులు చెప్పారు. చతుర్వేద పురుషార్థాన్ని సాధించాలి మానవుడు అనేది మన కంఠాపదంగా భారతం, రామాయణం ఇవన్నీ మనం చదువుతున్నాయి. ధర్మంగా జీవించు, అర్థకామాలను అర్జించు, మోక్ష జ్ఞానాన్ని పొందు. అందుకని అర్థకామాలను ఏమన్నా అధిగమించి వద్దాయి ఇది తప్పని ఆయన చెప్పాల.